వెల్కమ్ టు స్టేట్ టాక్. తెలంగాణ బీజేపీ చీఫ్గా రామచంద్రరావు గారు బాధ్యతలు తీసుకొని దాదాపు ఏడాది పూర్తి కావస్తుంది. కొద్ది రోజుల్లో ఏడాది పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకోబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన అధ్యక్షతన తెలంగాణలో బీజేపీ ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తుంది, పార్టీ అంతర్గత వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, అధికార కాంగ్రెస్పై బీజేపీ చేస్తున్న పోరాటాలు ఎంతవరకు ఫలితాలను ఇచ్చాయి, రానున్న రోజుల్లో బీజేపీ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, రోడ్డు మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి రామచంద్రరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు చేసుకునే ప్రయత్నం. సార్, వెల్కమ్ టు స్టేట్ టాక్. సార్, ఏడాది కాలం పూర్తి చేసుకోబోతున్నారు కొద్ది రోజులు. ఏంటి, ఎట్లా ఉంది ఫీలింగ్? ఏంటి, పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు బీజేపీ చీఫ్గా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నాకు పార్టీ బాధ్యత ఇచ్చింది, దానికి న్యాయం చేయాలనేది నా కోరిక. నాకు వ్యక్తిగతంగా ఎటువంటి రాజకీయ అయినటువంటి ఒక అంబిషన్స్ లేవు. పార్టీని ముందుకు తీసుకుపోవాలనే నా అంబిషన్. కాబట్టి పార్టీ ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అనే ఆలోచనతో ముందుగా కార్యకర్తలందరినీ కూడా నేను వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నా. దాదాపు 38 జిల్లాల నుండి అన్ని జిల్లాలు తిరిగాను నేను. ఇప్పటికే ఒక ట్రిప్ ఒకసారి అయిపోయింది, రెండోసారి కూడా మొదలుపెట్టాము. తద్వారా కార్యకర్తలకు దగ్గర కావటం, కార్యకర్తని కలవటం, కార్యకర్తల మీదనే పార్టీ ఆధారపడాలి అనేటటువంటి ఆలోచనతో పార్టీ నిర్మాణం చేస్తా ఉన్నాం. రెండోది, పార్టీ అధికారంలో రావాలి అనేటటువంటి ఆలోచన అందరికీ ఉన్నది. దానికి పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా ఎమ్మెల్సీలు, మా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మూడోది, ఆందోళనాత్మకమైనటువంటి కార్యక్రమం చేయాలి. బీజేపీ ఇంతకుముందు రోజుల్లో ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ ఫర్ ది పీపుల్ అని ఉంటుండే. మాకు ఒకటే లక్ష్యం ఏంటంటే, తెలంగాణలో ప్రజలు బీజేపీని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, మాకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేము దాని తగ్గట్టు మా ఒక తయారీ కావాలి, ప్రజల్లో ఆ విశ్వాసాన్ని కూడా మీకు కలిగించుకోవాలి. ఆ ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయిపోయింది. ప్రజలు చూశారు ఈ రెండు పరిపాలన. ఇంకా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పరిపాలిత రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయని చెప్పి చాలామంది తెలుసు. కాబట్టి ఆ నేపథ్యంలో బీజేపీకి అవకాశం ఉంటుంది, ఇక్కడ వస్తుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ దిశలో మేము పనిచేస్తాం. తెలంగాణను కేంద్ర బీజేపీ అంటే బీజేపీ జాతీయ పార్టీ కీలకంగా భావిస్తుంది. చాలాసార్లు కూడా ఇక్కడ అధికారంలో రావాలని ఆలోచన చేసింది. 1 ఇయర్ టెన్యూర్ మీరు పూర్తయింది. 1 ఇయర్ టెన్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్. పార్టీ సమిష్టిగా ముందుకెళ్తుంది, వాళ్ళ వైపు నుంచి మీకు కోఆపరేషన్ ఉంది, లేకపోతే మీకుగా 1 ఇయర్ అనేది సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది, సక్సెస్ అయినావా లేదా, నా పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది నాకు సర్టిఫికేట్ ఇచ్చుకోలేదు కదా. ఇది అవుతుంది తప్పకుండా. దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. 100% మనం ఎవరిని సాటిస్ఫై చేయలేం. 100% నేను డెలివరీ చేశాను కూడా నేను చెప్పను. బట్ ప్రయత్నం అయితే జరిగింది చాలా సీరియస్గా. ఆ ప్రయత్నంలో అందరి సహకారం దొరికింది నాకు. సహకారం అందరు చేశారు నాకు. ఎవ్వరు కూడా నా ప్రయత్నాన్ని వాళ్ళు ఎవరు కూడా దాన్ని తిరస్కరించలేదు, ప్రయత్నం చేశారు. తప్పకుండా ఈ ప్రయత్నంతో ముందుకు మేము వెళ్తాము. నా వరకు సాటిస్ఫై అయినదా లేదా అనేది నేను చెప్పకూడదు, కార్యకర్తలు మాకు చెప్పాలి. క్యాడర్ షుడ్ అసెస్ మీ, పీపుల్ షుడ్ అసెస్ మీ హౌ ఐ పర్ఫార్మ్. సో నేను వదిలిపెడతాను. మంచిగా అంటే మంచిది, లేదు నువ్వు మంచిగా చేయలేదు, ఈ సజెషన్ నాకు ఇవ్వాలంటే వాళ్ళు కూడా ఇవ్వచ్చు మనకు. అటువంటి ఓపెన్నెస్ నాకు ఉన్నది. రామచంద్ర, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, విపక్షాలుగా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఉంది. పోరాటాలు కనుక చూస్తే బీఆర్ఎస్తో ధీటుగా కాంగ్రెస్ పైన మీరు పోరాటాలు చేశారా ఈ ఏడాది కాలంగా? మేము బీఆర్ఎస్తో కాంపిటీషన్ పోదలుచుకోలేదు. పార్టీగా పరిగణించట్లేదా వాళ్ళకు? అట్లనే ఒక పొలిటికల్ పార్టీగా మా పోరాటాలు అది లాంగ్ రన్ ఉంటుంది. వాళ్ళంటే మొన్న వరకు అధికారం ఉండే, వాళ్ళకు డబ్బు ఉన్నది, వాళ్ళకి ఇంకా ఎమ్మెల్యేలు మాకనే ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి యంత్రాంగం ఉన్నది, వాళ్ళ చేతులు చాలా మీడియాలు కూడా ఉన్నాయి. మాకు అవన్నీ ఏం లేవు కదా. మాకంతా కూడా ప్రజల ఒక మధ్యన పోయి ప్రజల సమస్య మీద పోరాడడానికి మాకు మా కార్యకర్తల శక్తి, మా నాయకుల దిశానిర్దేశం చాలు. మాకు డెఫినెట్గా నేను పూర్తిగా నమ్ముతున్నాను, భారతీయ జనతా పార్టీ మాత్రమే శక్తి ఉన్నది. కమిటెడ్ కార్యకర్తలు మాకున్నాను. ఎండ్ దాకా ఒక ఏజెన్సీ తీసుకుపోతాం మేము. కాబట్టి ప్రజల యొక్క పోరాటంలో బీజేపీ ముందుంటుంది. ధాన్యం కొనుగోలు విషయంలో అధికార కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీ మంత్రి అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా తీవ్రమైన ప్రీతిలో విమర్శించిన పరిస్థితి ఉంది. మీరు ఆ యాత్ర కూడా చేపట్టారు, అంటే లాస్ట్లో చేపట్టారు. ఎందుకు బీజేపీ యాత్ర చేపట్టిందన్న
చర్చ కూడా జరిగింది. దానికి మీరేమంటారు? మార్చి 25 తారీఖు నుంచి వీళ్ళు కొనుగోలు చేయాలి. వీళ్ళు చేయలే. 25 ఏప్రిల్ నుంచి చేశారు. మేము 25 ఏప్రిల్ తర్వాత మేము కొన్ని కేంద్రాలకు వెళ్ళినాం. భువనగిరి దగ్గర ఆ 2, 3 ప్రాంతాలు వెళ్ళినాం. అక్కడ మీరు చూసింది ఏంటంటే అక్కడ ధాన్యాలన్నీ కూడా తడిచిపోయి ఉన్నాయి అకాల వర్షాలకు. కొనేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు లేరు. అప్పుడు మా మీటింగ్లు పెట్టి మేము మా ఎమ్మెల్యేలు ఎంపీలు మీటింగ్ పెట్టి మేము ఏం చేస్తే బాగుంటుంది చెప్పేసి అప్పుడు అందరి ఒక అభిప్రాయంతో అన్ని కొనుగోలు కేంద్రాలకు పోదాం, రైతులకు భరోసా ఇస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పినాం. అంటే కదా ఆలస్యం అయిండొచ్చు. మేము అప్పటికే స్టేట్మెంట్లు ఇచ్చినాం, ఎంఆర్ఓలకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కలెక్టర్కి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ కార్యక్రమం జరిగినాయి. మా విజిట్ టు ది స్పాట్ లేట్ అయిండొచ్చు, కానీ మా ఒక ఎడ్యుటేషన్ మాత్రం ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయింది. కానీ ఈ కార్యక్రమం వల్ల మంచి జరిగింది ఏంటంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పడ్డది. అప్పుడు ప్రభుత్వం బయటకు వచ్చి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. మీకు కొంటాము, మేము ఇంత కొనుగోలు చేస్తాము, ఇంతకన్నా ఎక్కువ చేయలేము అని అప్పుడు మొదలుపెట్టారు. కానీ ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? చివరి ధాన్యం దాకా మేము కొంటామని చెప్పి. మరి చివరి ధాన్యం దాకా కొనేటటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వాళ్ళ మంత్రులు మీ 50 కన్నా ఎక్కువ 50 లక్షల మెట్రిక్ టన్ కన్నా ఎక్కువ కొనమని చెప్తా ఉన్నాను. మా మీద ఎన్ని అబండాలు వేసినా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి నేను ఒకటే తెలుసుకున్నాను. ఈ దేశవ్యాప్తంగా కూడా జనరల్గా ప్రొసీజర్ ఏంటంటే స్టేట్స్ వాళ్ళు ధాన్యాన్ని ప్రొక్యూర్ చేస్తారు. ఈ ప్రొక్యూర్ చేసిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం దానికి ఫుల్గా రీఎంబర్స్మెంట్ చేస్తుంది. ఇది ప్రొసీజర్. మొత్తం దేశంలో 1,40,000 మెట్రిక్ టన్, 1,00,000 మెట్రిక్ టన్ను మొత్తం ప్రొక్యూర్ చేసింది ఏది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ. అందులో 55.9 లక్షల మెట్రిక్ టన్ తెలంగాణది. అంటే మోర్ దెన్ 50% ప్రొక్యూర్మెంట్ ఏదైతే చేసిందో దానికి మనం రీఎంబర్స్మెంట్ చేయాలి. అగ్రిమెంట్ ఉన్నది మనకు, మేము చేసినాం. దానికి ఏమంటారు వీళ్ళు? మీరేమో అలా చెప్తున్నారు, వాళ్ళేమో వాళ్ళే తెచ్చి మీ ఇళ్ళ ముందు, మీ పార్టీ నేతల ఇళ్ళ ముందు ఇది రాజకీయం, ప్రజలను తప్పుదారి పట్టేయడం, అంతే అబద్ధాలు. నీ చెప్పిన లెక్క వాళ్ళు తప్పని చెప్పండి. తెలంగాణకు ప్రత్యేకంగా మేము ఇవి చేశాము, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చేసింది, ఒక 3 పాయింట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? 3 నీకు చాలా కేవలం 3 చెప్పండి. అవసరం లేదు, 3 అవసరం లేదు, నేను చెప్తానండి. ఇప్పటి వరకు తెలంగాణకు ఈ 12 సంవత్సరాలు 13 లక్షల కోట్ల కేంద్ర నిధులు ఇచ్చింది. 13 లక్షల కోట్లు ఒకటి. రెండోది ఎయిమ్స్ ఇచ్చింది బీబీనగర్లో మేమే, జాతీయ రహదారులు ఇచ్చింది మేమే, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది మేమే, వరంగల్లో టెక్స్టైల్ పార్క్ పిఎం మిత్ర ఇచ్చింది మేము, వరంగల్ ఎయిర్పోర్టు ఇచ్చింది మేము. ఇప్పుడు 330 ఎకరాలు ఇంకా ఎక్వైర్ కావాలి, అది స్టార్ట్ అయిపోతుంది. ఆదిలాబాద్లో డిఫెన్స్ మినిస్ట్రీతో ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసేది మేము, రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ తీసుకొచ్చింది మేము, జాతీయ రహదారులు తీసుకొచ్చింది మేము, శంషాబాద్ ఎదురు పక్కన ఉన్నటువంటి ఒక ఏరోస్పేస్ ఇండస్ట్రీ తీసుకొచ్చింది మేము, ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. ఇంకేం కావాలండి? ఇంకా 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 అబద్ధాలు ఆడతారంటే వాళ్ళు ఎట్లయితారండి? సార్, మీరు 13 లక్షల కోట్లు తెచ్చామని చెప్తున్నారు కదా, కానీ ఇక్కడ చూస్తే అసెంబ్లీలో 13 ఎమ్మెల్యే సీట్స్ రాలేదు మీకు, లోక్సభ ఎన్నికల్లో 13 ఎంపీ స్థానాలు రాని పరిస్థితుంది, బై ఎలక్షన్ జరిగితే డిపాజిట్ కోల్పోయే పరిస్థితుంది, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 3వ స్థానానికి పరిమితమైన పరిస్థితి. ప్రజలు మీరు చెప్పింది నమ్మడం లేదా, అది జరగలేదా? నమ్ముతారు, స్లోగా నమ్ముతున్నారు. స్థానిక పరిస్థితుల్లో వేరే ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికల్లో వేరే ఉంటాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి కాదు. తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. గత ఎలక్షన్స్లో ఉన్నటువంటి ఒక ఫలితాలు ఏది కూడా బీజేపీ మీద ఇంపాక్ట్ రాదు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. 8 ఎమ్మెల్యే ఎంపీ సీటు గెలిచినటువంటి ఒక నేపథ్యంలో మాకు తప్పకుండా విశ్వాసం ఉన్నది. తెలంగాణ ప్రజలు బీజేపీని యాక్సెప్ట్ చేస్తారు. దశాబ్దాల క్రితం బీజేపీకి 2 స్థానాలు వస్తే, ఒకటి గుజరాత్లో వచ్చింది, ఇక్కడ ఒకటి వరంగల్లో వచ్చింది. మీకు తెలుసు చరిత్ర పార్టీ అయినప్పటికీ కూడా ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో. ఆ తర్వాత వచ్చిన ఒరిస్సా కానీ పశ్చిమ బెంగాల్ లాంటి ప్లేస్లో మీకు తెలుసు అక్కడ ఎంత సిచ్యువేషన్ ఉండేది. ఒకవైపు టీఎంసీ, ఒకవైపు లెఫ్ట్ పార్టీలు. అక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో జర్నీ స్టార్ట్ అయ్యింది. వెయిట్ చేయండి, దానికి ఎవ్రీ టైం ఉంటుంది. ఇక్కడ కొద్దిగా లేటుగా ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఇక్కడ లేటుగా ప్రజలు బీజేపీని గుర్తించారు. ఇక్కడ కూడా బ్రహ్మాండంగా గెలుస్తాము, బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు అదే ఒక సరళి, అదే ఒక ట్రెండ్ ఈరోజు తెలంగాణలో మొదలవుతుంది. ఇట్ విల్ బికమ్ గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. అంటే ప్రధానంగా పార్టీలో నాయకత్వం ఒక తాటిపై ఉండదు, కలిసికట్టుగా రారు, క్యాడర్కు ఒక మెసేజ్, కలెక్టివ్ మెసేజ్ ఇవ్వడం వల్లనే ఈ సమస్య వచ్చింది. దానిపైన మీరేమంటారు?
రాజకీయ పార్టీలో విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలు ఏ రకంగా ఉంటాయి, ఎవరితో ఉంటాయి అనేది అది తర్వాత సంగతి. భిన్నమైన అభిప్రాయాలు పార్టీలో ఉండడం ఉంటది సహజం అది. ఉండాలి. కానీ ఇక్కడ భేదాభిప్రాయాలు వచ్చాయి. భేదాభిప్రాయాలు ఎంతవరకు వచ్చాయంటే ఒక సహచర ఎంపీ పైన ఇంకొక ఎంపీ ఫ్లెక్సీలు ఏపించేదాకా పరిస్థితి వచ్చింది. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ఒక నేతను సస్పెండ్ చేయాల్సిన దాకా వచ్చింది. లోకల్గా ఉన్నటువంటి సమస్య ఏ ఎంపీకు ఏ ఎమ్మెల్యేకు దానికి సంబంధం లేదు. ఒకటి ఎవరైనా పెట్టిను అని అంటే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకురాగానే మేము దాని మీద ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసినాం. ఇది మాకున్నటువంటి యొక్క మా నాయకుల మీద ఉన్నటువంటి గౌరవం మాకు. కానీ ఈ యొక్క చర్య కనుక ఏ నాయకుడు కూడా లేడు అనేది నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇటువంటి ఒక సమస్యలు ప్రతి చోట ఉంటాయి, నేను లేదని కాదు. అటువంటి సమస్యలు కూడా ఉన్నా కూడా దాన్ని మేము అధిగమించి మేము మాలో ఉన్నటువంటి ఐక్యత్వాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. మీరు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక జిల్లాలు పర్యటించారు. ఆసక్తికరంగా ఎక్కడ వెళ్ళినా కూడా గ్రూపు తగాదాలు, తందులాటలు జరిగాయి. అసలు ఎందుకు జరిగాయి అంటారు? ఎందుకు జరుగుతుందంటే పార్టీ పెరుగుతుంది కాబట్టి రికగ్నిషన్ కావాలి కాబట్టి, ఐడెంటిఫికేషన్ కావాలి కాబట్టి ఒక జనం ఎక్కువ మంది రావడం. గ్రూపు తగాదాలు పార్టీకి లాభం చేస్తాయి, నష్టం చేస్తాయి. మీ అభిప్రాయం? గ్రూప్ తగాదాలు వచ్చేవి పార్టీ పెరుగుదలతో వస్తున్నాయి. గ్రూప్ తగాదాలు కూడా మనం ఆ వచ్చినటువంటి తగాదాన్ని మేము మళ్ళీ దాన్ని సదించడం ఇప్పుడు ఏం లేవు, ఎక్కడ లేవు. రామచంద్ర, ఈ ఫ్లెక్సీ కల్చర్ అంటే బీజేపీలో దాదాపు మేము 20 ఏళ్ళుగా జర్నలిజం చూస్తున్నాం. ఈ ఫ్లెక్సీ కల్చర్ లేదు అంటే పార్టీలో అది తీవ్ర స్థాయిలో ఉన్న విభేదాలు చెప్తుందా, లేకపోతే బయట నుంచి వచ్చి ఈ పార్టీలో కొంత గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు, నిలబడ్డాలనుకున్న వాళ్ళను టార్గెట్ చేసిన పరిస్థితి? దీంట్లో రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. దానికి ఏమంటారు? నా ఉద్దేశం ఏంటంటే అది ఎందుకు జరిగింది, ఎందుకు చేశాడు అనేది మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ మా దగ్గర సీరియస్గా తీసుకుంటారు ఈ సబ్జెక్ట్? డెఫినెట్గా. ఎందుకంటే మా ఎలక్టెడ్ ఎంపీ మీద ఇటువంటి చేయటం, ఒక ఎలక్టెడ్ ఎంపీ మీద కాదు, వేరే ఎంపీల పేరు కూడా దాంట్లో పెట్టి దాంట్లో రకరకాలైన అభియోగాలు చేసి పార్టీని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. అది పార్టీ సహించదు. అది ఎవరి ప్రయోజనాల కోసం జరిగింది అనుకుంటున్నారు? అది పార్టీని డిస్టర్బ్ చేయడం అంటే ఒక పార్టీలో ఉంటూ పార్టీ ఓవరాల్ కాదు, స్థానికంగా స్థానికంగానే అంటే ఒక మల్కాజ్గిరి లాంటి ప్లేస్, ఒక లోక్సభ పరిధిలో జరిగింది చేసింది. దాని మీద ఎంక్వైరీ చేయాలి. అనేది ఎవరు ఎందుకు చేశాడు అనేది దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి. మేము నోటీస్ ఇచ్చినాము, వాళ్ళ సంజాయిషి తీసుకుంటాము. సంజాయిషి తీసుకున్న తర్వాత ఎంక్వైరీ పెడతాము. ఆ ఎంక్వైరీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ సస్పెండ్ చేస్తున్నాం, అప్పుడైతే రిమూవ్ చేస్తాం. మేము ఇంకా తేలితే సరైనటువంటి మాకు ఆధారాలు దొరికితే వీల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ ది పార్టీ. అది కేంద్ర నాయకత్వం తెలంగాణలోకి బీజేపీ అధికారం రావాలంటుంది. ఇతర పార్టీలో ఎవరైనా బలమైన నేతలు బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితైతే రావచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ వచ్చిన వాళ్ళని ఇక్కడ ఉండనిచ్చే పరిస్థితి లేదు అన్న విమర్శలు, వాదనలు ఉన్నాయి. దానికి ఏమంటారు? అది విమర్శలు పొరపాటు. అందరూ ఉన్నారు కదా, మా పార్టీలో వచ్చిన అందరూ ఉన్నారు, గెలిచిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు సఫకేట్ అవుతున్నారు, ఉండలేకపోతున్నారు. కొన్ని సమయాల్లో తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కడుపులో సంస్కృతి సరికాదు. మీరు చూసింటారు స్టేట్మెంట్స్, ఆయన రకరకాల కాంటెక్స్ట్ లో రకరకాల స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. మీ దృష్టిలో ఉంటాయి? మన దృష్టిలో ఉన్నాయి లేదని కాదు, అటువంటి ఏం లేదు. ఎవరికి సఫకేషన్ లేదు, అందరికి ఫ్రీడమ్ ఉన్నది. ఏది కూడా అంటే ఫ్రీడమ్ ఉన్నదంటే ఏది పడితే అది మాట్లాడడానికి ఫ్రీడమ్ మా పార్టీలో ఇవ్వము. రూమ్లో చర్చించడానికి ఫ్రీడమ్ ఇస్తాం. భావశేష అనేది ఉంటుంది, కానీ భావశేష ఎక్కడ మాట్లాడే అక్కడే ఉంటుంది. ఒక క్రమశిక్షణ, ఒక పరిధిలో సరిహద్దు మాకుంది. ఆ సరిహద్దు దాంట్లో ఎవరు పోతే ఎంత పెద్దవాడైనా సరే తప్పకుండా దాన్ని కేంద్ర పార్టీ దాన్ని సీరియస్ తీసుకుంటారు. మున్సిపల్ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. ఫలితాలను సమీక్షించారా? కొన్ని చోట్ల ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్న పరిస్థితి. అలా పొత్తు పెట్టుకొని సీట్లు సాధించడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఎటువంటి మెసేజ్ పంపుతుంది సొంత పార్టీకి? ఇప్పుడు ఒక్కటండి, అది సరైందేనా? నైతికంగా సరైందేనా? 2 కారణాలు ఉంటాయి దానికి. ఆ సపోర్ట్ తీసుకోకపోతే అక్కడ బాడీ ఫామ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఖానాపూర్ ఉన్నది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 3 సార్లు పోస్ట్పోన్ అయ్యేది. అంటే అది అక్కడ చైర్మన్ రావాల్సి ఉంది కదా, అప్పుడు ఎవరో ఒకరు కలవాలి. అది స్థానికమైనటువంటి నాయకులకు ఆ ఒక ఫ్రీడమ్ ఇచ్చినాం. ఎవరో వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం అన్నప్పుడు సపోర్ట్ తీసుకున్నారు, అంతేగాని అఫీషియల్ పొత్తు కాదు. సార్, రాజాసింగ్ లాంటి హార్డ్లైనర్స్ను తెలంగాణ బీజేపీ వదులుకోవడం నష్టం కలిగించిందా? ఏమన్నా రిగ్రెట్ అవుతుందా? మేము ఎవరిని వదులుకోలేదండి. రాజాసింగ్ ఆయన రిజైన్ చేసిండు కదా, మేము వదులుకున్నాం. ఆయన రిజైన్ చేసి మీరు యాక్సెప్ట్ కూడా చేశారు. అంటే ఇప్పుడు అన్నమలై రిజైన్ చేసిండు, యాక్సెప్ట్ చేసిన. ఒక రిజైన్ ఎందుకు చేస్తారు? ఎవరైనా యాక్సెప్ట్ చేయమని చేస్తారు. మేము ఎవ్వరు కూడా మేము పంపించే ప్రయత్నం చేయట్లేదు. ఒకవేళ ఎవరు నచ్చక, మనుషులు నచ్చకను, సిద్ధాంతం నచ్చకను, ఇంకేం నచ్చకను పోతానంటే మేము ఆపేటలు కూడా కావు. పోయిన తర్వాత మళ్ళీ వస్తానంటే డెఫినెట్గా మేము బయట వాళ్ళని తీసుకుంటున్న సమయంలో వేరే వాళ్ళు కూడా వస్తానంటే మాకేం అభ్యంతరం ఉండదు. కానీ మా పార్టీలో ఉన్నటువంటి ఒక
ఏదైతే బౌండరీస్ ఉంటాయో, పార్టీలో నియమాలు ఉంటాయో, ఆ పార్టీ క్రమశిక్షణ ఉంటుందో దానికి కట్టుబడి ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరం, ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం. తెలంగాణ లాంటి రాష్ట్రాలు చూస్తే ప్రాంతీయ పార్టీలకు సంబంధించినంత వరకు ఉన్నాయి. అదేవిధంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉంది. ఎలక్షన్కి వెళ్ళే ముందు ఒక ఫేస్తో వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్లో అయితే కేసీఆర్ ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు. కాంగ్రెస్ వరకు చూస్తే రేవంత్ రెడ్డి ఉన్నారు. బీజేపీ వైపు నుంచి ఒక ఫేస్ అవసరం ఉందా? ఒక ఫేస్ పాపులర్ అవసరం ఫేస్, పాపులర్ ఎలక్షన్స్లో ఫేస్ అవసరం లేదు. మాకు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫేస్ వస్తుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా మేము గెలిచినాం. ఒరిస్సాలో మా ఫేస్ ఏముండేనండి? బెంగాల్లో మేము పోయినాం. బెంగాల్లో శివేంద్ర అధికారి వాజ్ నాట్ ఏ ఫేస్. తర్వాత మేము అనౌన్స్ చేసిన ఆయన్ని. మాకు ఇక్కడ కూడా మా పార్టీకి ఎప్పుడు కూడా మా కార్యకర్త, మా ఐడియాలజీనే ఫేసు. మీ కార్యకర్తల బలం మీద ఐడియాలజీ తర్వాత ఎవరు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ప్రధానమంత్రి అవుతారు అనేది పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ గెలిచిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ గెలిచిన తర్వాత నెక్స్ట్ టర్మ్కు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, హీ విల్ బికమ్ ది ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, ఫడ్నవీస్ ఫస్ట్ టైం సీఎం ఉన్నప్పుడు హీ వాజ్ నాట్ ది ఫేస్. అంటే ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అనుకుందాం ఆర్గ్యుమెంట్ కోసం. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన బీజేపీ అభ్యర్థులు ఉన్నారా? 75 మంది గెలుస్తాం. మీరు బలం మొదలుపెట్టండి, 75 మంది గెలుస్తాం చెప్తున్నాండి. సీరియస్ కామెంట్, ఐఎమ్ మేకింగ్ సీరియస్లీ. మా క్యాండిడేట్ లేని ఎట్లంటే మనకు అర్థం కాదు. మనం పోటీ చేయలేదా? మా 38% మాకు ఓట్లు వచ్చినాయి. హౌ కెన్ యూ సే దట్ క్యాండిడేట్ లేరని? క్యాండిడేట్స్ లేరని కాదు, అట్లీస్ట్ బలంగా పోటీ ఇప్పుడు ఇచ్చి ప్రజలు మాతో ఉన్నారు కదా, ప్రజల మీతో ఉన్నారు కానీ బలమైన అందుకే అదే బలం మాకు. మా కార్యకర్తలు గతం కన్నా మా 40 లక్షల మెంబర్షిప్ అయింది. మాకు ఇప్పుడు 40 lakhs మెంబర్షిప్ ఉంది. మాకు 35,000 బూత్లలో ఈరోజు 35 బూత్లు తెలంగాణలో ఉంటే మాకు 31 బూత్లలో 31,000 బూత్లలో మా కమిటీలు ఉన్నాయి. మాకు ఇక్కడ వీ హ్యావ్ గాట్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఆఫ్ బీజేపీ ఇన్ రూరల్ ఏరియాస్ నౌ. కాంగ్రెస్ పార్టీని ప్రజలు చూశారు. ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అని నేను అంటున్నాను. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిందని కాంగ్రెస్ తీసుకొచ్చారు కదా. ఈ ఫెయిల్యూర్ క్యాండిడేట్ మనం తీసుకురారు ప్రజలు. కాబట్టి కొత్త క్యాండిడేట్కి ఇస్తారు, కొత్త పార్టీని చూస్తారండి, బీజేపీని చూస్తారు తప్పకుండా. దిస్ ఇస్ ది పీపుల్స్ మూడ్. కానీ ఉత్తర తెలంగాణలో ఎంతో కొంత బీజేపీ బలపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది స్టాటిస్టిక్స్ చూస్తే. కానీ దక్షిణ తెలంగాణకు వచ్చేవరకు గ్రౌండ్ రూట్ లెవెల్లో మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఇతర ఎన్నికల్లో కానీ అంత పర్ఫార్మెన్స్ లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మీరు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ కాదు, ఉత్తర తెలంగాణ స్ట్రాంగ్గా ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాం. దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్ను కూడా మీరు దక్షిణ తెలంగాణ తీసుకుంటే మహబూబ్ నగర్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. అక్కడ ఎంపీ కూడా మనం గెలిచినాం. ఖమ్మం జిల్లాలో ఇప్పుడిప్పుడే బలం కూడా పెరిగింది. మాకు ఏమి లేని ప్లేస్లో కూడా కొత్తగూడెంలో మనం కార్పొరేషన్ సీట్ గెలిచినాం. అశ్వరాపేట మున్సిపాలిటీ మనం గెలిచినాం. తర్వాత మీకు సూర్యాపేట, తర్వాత కోదాడి ప్రాంతంలో ఇప్పుడిప్పుడే మాకు బలం పెరుగుతున్నది. కొత్త నాయకులు మా దగ్గరకు వస్తున్నారు. మీకు నల్గొండ టౌన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. గతంలో కూడా మేము అక్కడ గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దక్షిణ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మా దగ్గరికి చాలామంది యువకులు ముందుకు వస్తున్నారు. ఈసారి బీజేపీకి మెయిన్ సపోర్టర్స్ ఎవరయ్యారంటే యువకులు, మహిళలు. 2 ఏళ్ళలో బీజేపీ ఎటువంటి కార్యక్రమాలు తీసుకోబోతుంది? పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? కాబట్టి నిర్ణయాలు దాని పరిస్థితి బట్టి అప్పుడు ఉన్నటువంటి మూమెంటరీ ఉంటాయి ఎప్పుడైనా. బట్ లాంగ్ రన్ మూమెంట్ ఏంటంటే మా పార్టీ మీరు చూడండి, మా పార్టీ ప్రతిరోజు ఏదో కార్యకర్తలు ఉన్నారు. పార్టీలో 2 రకాలైనటువంటి కార్యక్రమాలు. ఒకటి జాతీయ పార్టీ కార్యక్రమం, ఒకటి స్టేట్ పార్టీ కార్యక్రమాలు, మూడోది సంస్థాగతమైన కార్యక్రమాలు, 4వది ఆందోళనకరమైన కార్యక్రమం, ఇష్యూ బేస్డ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలిటిక్స్ ఈరోజు తెలంగాణలో చాలా అవసరం. ఎందుకంటే ప్రజల ఒక సమస్యల మీద ఎవరో ఒకటి పోరాడాలి. బీఆర్ఎస్ పోరాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి నైతిక హక్కు కోల్పోయారు. వాళ్ళు కరప్షన్ అగేన్స్ట్ ఫైట్ చేయలేరు. బికాజ్ ఇట్ వాజ్ అ కరప్ట్ పార్టీ, ఇట్ వాజ్ అ కరప్ట్ గవర్నమెంట్. దే కాంట్ ఫైట్ అగేన్స్ట్ ఫ్యామిలీ రూల్ బికాజ్ దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ రూల్. వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ ఫైట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ టైంలో నుంచే ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాళ్ళు రైతుల గురించి మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళ టైంలోనే రైతులకు బేడీలు వేశారు. వాళ్ళ టైంలోనే రైతులు సూసైడ్లు ఎక్కువైనాయి. వాళ్ళు దేని మీద నైతిక అధికారం వాళ్ళకి దేంట్లో లేదు. వాళ్ళకు ఏదో మాట్లాడటమే. నైతికమైన అధికారం బీజేపీకి మాత్రం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మేము ప్రజల్లో తీసుకుపోతాం. అంటే ఏది తీసుకున్నా ప్రజలు మాత్రం ఉన్నారు, కార్యకర్తలు మా కొత్త నిర్మాణం అవుతున్నారు. కాబట్టి డెఫినెట్గా మా ఒక కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ మోడ్. రామచంద్ర, మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, అగ్రెసివ్గా మీరు చెప్తున్నారు. కానీ తెలంగాణలో హోప్లెస్ లీడర్స్ ఎక్కువ ఉన్నారు. దానివల్లే కేంద్ర నాయకత్వం పెద్ద ఇక్కడ ఫోకస్ చేయట్లేదు. ఏదో కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలు ఇచ్చినట్టు ఇస్తున్నారు,
పెద్దగా ఇక్కడ ఆశ లేదు అనే వాదనకు మీరేం చెప్తారు? మాదని ఎవరు చేస్తున్నా నాకైతే అర్థం కాదు. మన మోదీ ఎందుకు వచ్చాడండి? పనిలేక వచ్చాడా? 2 కేంద్ర లక్షల ప్రభుత్వ మంది వచ్చారు. కార్యక్రమాలు వినండి, ఇల్లు వచ్చారు. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా మన దగ్గర? ఎలక్షన్స్ ఉన్నాయా? లేవు కదా. ఎందుకు వస్తాడు అమిత్ షా? ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తాడు. ఇప్పుడే వచ్చి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాడు ఇక్కడ? ఇవన్నీ మాటలు ఏంటంటే పనికిరాని ఒక విశ్లేషణ చేసి కొంతమంది బీజేపీని బలహీనపరచడానికి చేసే మాటలు. మీకు చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ మా ఒక పార్టీకి ఉన్నది. ఒరిస్సా టార్గెట్ పెట్టినాం, గెలిచినాం. బెంగాల్ టార్గెట్ పెట్టినాం, గెలిచినాం. అస్సాం టార్గెట్ పెట్టినాం, గెలిచినాం. నెక్స్ట్ తెలంగాణ ఇది టార్గెట్. మీరు 100% ఈరోజు మన ఇంటర్వ్యూ రాసుకుని ఇప్పుడు నేను చెప్తున్నాను, మళ్ళీ తర్వాత ఇదే ప్లే చేయండి మీరు. 100% తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. రామచంద్ర గారు 2018లో కూడా బీజేపీ తెలంగాణ టార్గెట్ చేసిన, 2023లో కూడా టార్గెట్ చేసిన నేతలు చెప్పారు, మీలాంటి ముఖ్య నేతలు కూడా చెప్పారు. కానీ ఫలితాలు లేదు, ఫలితాలు రాలేదు. బెంగాల్లో ఫలితాలు చూడలేని పరిస్థితి. బెంగాల్ వాటినే చేసినాం. బెంగాల్లో కూడా మేము ఫస్ట్ టార్గెట్ ఇచ్చినాం, కానీ కాలేకపోయినాం. సెకండ్ టైం ఇచ్చినాం, కొద్దిగా దగ్గర వచ్చినాం. థర్డ్ టైం అయింది. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టు థర్డ్ టైం అవుతుంది ఇక్కడ. డోంట్ వరీ. ప్రధానంగా కాంగ్రెస్ ఒక ఆరోపణ చేస్తుంది, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది, బయటికి కనిపించారు కానీ లోపల కలిసి చేస్తారని దశాబ్ద కాలంగా నడుస్తుంది, ఈ విమర్శ నడుస్తుంది. బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారు, ఇన్ని రోజులు వెనకుండి చేశారు, ఇప్పుడు పొత్తు పెట్టుకుంటారన్న వాదన వాళ్ళు వినిపిస్తుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్తో వీళ్ళు కలిసి అని చెప్పాను. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వీళ్ళు కలిసి బీజేపీ కలిసి చెప్తున్నారు. వాళ్ళిద్దరు ముందు తేల్చుకోండి ఎవరు కరెక్ట్ అని చెప్పి. ఫస్ట్ థింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కలిసి వాళ్ళు అంటారు కదా, వాళ్ళు కరెక్టా? కాంగ్రెస్ ఏమంటే వీళ్ళిద్దరు కలిసి అని చెప్తున్నాను. కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళిద్దరు ఒకటి. టుడే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఎందుకు చెప్తున్నా అంటే 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఇద్దరు స్టాండ్ ఒకటే. ఉమెన్ రిజర్వేషన్ మీద ఇద్దరు స్టాండ్ ఒకటే. డీలిమిటేషన్ మీద ఇద్దరు స్టాండ్ ఒకటే. బీజేపీ మీద పొలిటికల్ స్టాండ్ ఇద్దరిది ఒకటే. కరప్షన్లో ఇద్దరు ఒకటే. తర్వాత ఒకరి కరప్షన్ ఒకరు కవర్ చేసుకునేటటువంటి సంబంధం కనబడతా ఉంది. కాళేశ్వరం మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఒక కాంగ్రెస్ పార్టీ? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వినండి, అదే వీళ్ళు పిచ్చి మాటలు. కానీ వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు కేసు మీద ఎందుకు తీసుకోలేదు? వీళ్ళందరూ మ్యాచ్ ఫిక్సింగ్, వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్స్ తీసుకొని మాకు ఇది అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సార్, ఇక కాళేశ్వరం వదిలేద్దాము. అమిత్ షా గారు వచ్చినప్పుడు తెలంగాణను ఏటీఎం లాగా కాంగ్రెస్ వాడుకుంటుంది, ఇక్కడ స్థానిక కాంగ్రెస్ ఏఐసీసీకి డబ్బులు పంపిస్తుందని అమిత్ షా గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడే వచ్చి. ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఎందుకు మీరే అంటే కేంద్రం ఆధారాలు ఉంటే దానికి చెప్తానండి. అంటే అది కూడా రాజకీయ విమర్శనా? రాజకీయ విమర్శ కాదు, నేను చెప్తానండి. ఆధారాలు ఉన్నాయా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక జియో తీసుకువచ్చిండు. ఆ జియోలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఇక్కడ వాళ్ళ ఏవైతే దర్యాప్తు ఏజెన్సీలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం రావద్దు, వస్తే మా పర్మిషన్ తీసుకొని రావాలని జియో తీసిండు. ఆ జియో వలన సిబిఐ ఇక్కడ రాలేకపోయింది. సిబిఐ అయితే ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రావడానికి వీలు లేదు అనేది ఒక జియో వచ్చింది. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా ఆ జియోని ఫాలో అవుతున్నారు. ఆ జియో ఎత్తేలే. 2 వేలో ఆ సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వం ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పోతాయి. ఒకటి ప్రభుత్వం ఒప్పుకోవాలి ఈ జియో వలన, ఈ ప్రభుత్వం. రెండోది కోర్టు మీకు అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు కోర్టు అనుమతి మీకు లేదు. ఇప్పుడు ఏం చేశారు? మీ కాళేశ్వరం విషయం చెప్తున్నాను. కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూడా ఒక డ్యామ్ ఉంటుంది, కెనాల్స్ ఉంటాయి, దాంట్లో బ్యారేజెస్ ఉంటాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్ హోలిస్టిక్ ప్రాజెక్ట్ అంటుంది దాన్ని. ఆ హోలిస్టిక్ ప్రాజెక్టు 1,30,000 కోట్ల రూపాయలు దాంట్లో బడ్జెట్ ఉన్నది. దాని నిర్మాణం ఖర్చు అయింది. దాంట్లో అవకతవకలు జరిగింది. అది దాంట్లో ఏటీఎం మారిందని మేము అంటున్నాం. ఇప్పుడు సిబిఐకి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే సుందెళ్ళ, మేడిగడ్డ, ఆ 2-3 బ్యారేజెస్, దాని మీద కూడా నాణ్యత విషయంలో ఇచ్చింది. అవినీతి విషయం మీద వాళ్ళు ఇవ్వలే. మేము అది గుర్తుపెట్టుకోవాలి. పీసీ ఘోష్ కమిషన్ ఏది ఉందో అది కేవలం నాణ్యత మీద, డ్యామ్ సేఫ్టీ మీద ఎంక్వైరీ అయింది. దాన్ని నువ్వు సిబిఐ ఏం చేయలేదు. మీకు నిజంగా సిబిఐ యాక్షన్ తీసుకొని అంటే మొత్తం 1,30,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో జరిగినటువంటి మొత్తం ఆ కాళేశ్వరం ఫైల్స్ మీరు సిబిఐకి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తారు. మీరు డ్యామ్ సేఫ్టీ తీసుకొని క్వాలిటీని తీసుకొని సిబిఐకి ఇస్తే వాళ్ళు దర్యాప్తు చేయలేరు అనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలు చెప్తాను. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. బీజేపీ ఎంతవరకు సంసిద్ధంగా ఉంది? మేము ఆల్రెడీ సంసిద్ధంగా ఉన్నాం. మా క్యాండిడేట్ కూడా మీ సర్వేలు చేస్తాను. వీల్ డెఫినెట్లీ ఈ 3 మేయర్ కూడా మేము గెలుస్తాం. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం 3 భాగాలు కూడా మజ్లిస్ చేతికి పోతుంది. పరోక్షంగా మజ్లిసే మనం పరిపాలిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్తో చేయగలుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లిస్ చేయగలుగుతుంది. కాబట్టి మజ్లిస్ హైదరాబాద్ రాకుండా చేయాలంటే ఈ 2 పార్టీలను మనం ఓడించాలి, బీజేపీని గెలిపించాలి అనే ఆలోచనలో హైదరాబాద్ ప్రజలు ఉన్నారు. థ్యాంక్ యూ రామచంద్ర. ఇది రామచంద్ర గారితో స్టేట్ టాక్. మళ్ళీ వచ్చారు మరో గెస్ట్లో కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.